సాక్షి పేపర్లోనే, సాక్షులు ఉన్నారు ఇక్కడ లేరా? సాక్షి పేపర్లోనే ఒక ఆర్టికల్ వచ్చింది, రాముడికి దిక్కేదే అని. అంటే 100 సంవత్సరాల నాటి టెంపుల్ కనీసం తుడిచేవాడు కూడా లేడు, రఘుకుల తిలక రారా అని చెప్పి పాటలు పాడుతామైనా అసలు చూసేవాడు ఉన్నాడా అని చెప్పి అది రాస్తే నేను తుడిచి రమ్మని పంపించా మనుషుల్ని. అక్కడ తుడవడానికి వీల్లేదు, ఇక్కడ కాలు పెడతానికి వీల్లేదంటే నేను అప్పుడు అక్కడికి వెళ్ళి పాత డాక్యుమెంట్స్ అన్నీ చూస్తే 1932 ఆర్ఎస్ఆర్లో అంటే మోస్ట్ ప్రామాణికమైన డాక్యుమెంట్ అది. ఆర్ఎస్ఆర్లో గుడి అనే స్పష్టంగా ఉంది. తర్వాత అన్నిట్లో కూడా ఆ చుట్టుపక్కల ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఒక పక్క డైరెక్షన్లో రామాలయం ఉందని కూడా చాలా స్పష్టంగా ఉంది. అంచేత ఈరోజు రామాలయం నిర్మించాలి అని చెప్పి ఆ ప్రదేశంలో తలంపుతో ఒక ఆలోచన మొదలుపెట్టి హిందూ సంఘాలతో వారి ఆధ్వర్యంలో ఒక అకౌంట్, అంటే ముందు నేను టీటీడీ వారి దగ్గర నిధులతో అనుకున్నాం, కానీ ప్రజలతోనే 100 రూపాయల నుంచి 10,000 రూపాయలు దాటకుండా 10,000 లోపు 100 రూపాయలు పైగా ఉండే కంట్రిబ్యూషన్తో పూర్తి రాతి కట్టడం, అంటే ఒక 500-600 సంవత్సరాలైనా చెక్కు చెదరని విధంగా ఉండేలాగా రాతి కట్టడం. శివనాగిరెడ్డి గారు అని చెప్పి చాలా ప్రముఖ స్థపతి, ఆర్కియాలజిస్టు, టీటీడీలో వివిధ శాఖల్లో ఆయన వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. వారి నేతృత్వంలో ఒక చక్కటి సైట్, కొంచెం చిన్నది, సుమారు ఒక 65-70 లక్షల రూపాయల వ్యయంతో ఒక చక్కటి టెంపుల్ ప్రజల సహకారంతో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రామాలయమే కాబట్టి ఆ స్థలం కూడా రామాలయ స్థలం కాబట్టి అక్కడ నిర్మించాలని చెప్పి సంకల్పించాం. ఏదో తెలుసో తెలియకో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలన్నప్పుడు చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. అడ్డంకుల్ని ఖచ్చితంగా అధిగమించి వచ్చే రామనామం నాటికి ఖచ్చితంగా అక్కడ ఒక చక్కటి రామాలయం నిర్మించాలనేది మా ఆలోచన. తప్పకుండా దాన్ని